గొర్రెలు మాత్రం వచ్చినాయండి. అప్పుడు కొంతమందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. సగం మందికి ఇప్పుడు ఎక్కువ వాడారు. డీడీలు కట్టిండ్రు, ఎక్కువ వాడారు. అయితే డీడీలు మళ్ళీ వాపస్ వచ్చినాయి. అదే మొన్న మాట్లాడిండు మన వంశీచంద్ర రెడ్డి గారు, మాట్లాడిండు కలెక్టర్ దగ్గర. వస్తాయి ఇక మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లోకి వెళ్ళి ఎలక్షన్ అయిన మంత్రాలు వస్తాయి. ఎలక్షన్ అయిపోయినాక చెప్పిండ్రు డాక్టర్లకు అందరికి ఎవరి గొల్ల కుర్రలై వాళ్ళకు డీడీలు వాపస్ ఇవ్వాలంట అని చెప్పిండ్రు. అనౌన్స్ కూడా అయ్యింది, ఇస్తారు డీడీలు కూడా ఇస్తారు. మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారు గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి ఫండ్స్ వస్తాయి మనకు. ఎన్సీడీసీ అంటే ఇంతకుముందు వచ్చినండే, ఆ ఎన్సీడీసీ ఫండ్స్ని కూడా తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మనం గెలిపించుకుంటే చేతి ఒక్కసారి ఓటు వేసుకుందాం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు, ఆయన కరెక్టే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తామే కానీ అందరికి ఎరుకుంది. కానీ ఇప్పుడు ఆయన ఏది చేస్తలేడు కదా. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు మనకు ఒకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండే, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ మనతోనే ఉంది, మిగతాతో లేదు. ఉన్నందుకు ఇప్పుడు దాని ఆ ఎమ్మెల్సీ కోడ్ కానీ పోయిందనుకో మళ్ళీ మనకి ఈ కోడ్ పడ్డాక తర్వాత పోయిందనుకో ఆల్రెడీ మనకు సబ్సిడీ సిలిండర్ వేరే జిల్లాలో పడుతుంది, వేరే జిల్లాలో సబ్సిడీ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ పడుతుంది, ఈ కరెంట్ బిల్లు కానీ మాకు ఉంది. మనతో ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనకు అది కనబడతలేదు. అన్ని ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు మన ఊర్లో మన కాంగ్రెస్కే కదా లీడ్ ఇచ్చింది, ఎమ్మెల్యేలో ఓట్లు బ్యాంకు లీడ్ ఇచ్చింది మనతో అదే. కాబట్టి ఇప్పుడు కూడా అట్లే లీడ్ ఇచ్చానంటే రేపు పొద్దున అభివృద్ధి చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న అభివృద్ధి పనులు ఇంకేమి ఉన్నదో అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఓటేసి గెలిపించుకుంటే మనం ఏం కావాలన్నా ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆ విధంగా మళ్ళీ ఢిల్లీలో ఉండి ఫైర్ చేస్తాడు మొత్తం ఎన్సీడీసీ. ఫోటో తీసుకోవచ్చు.